పల్నాడు జిల్లాలో టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా దుర్గి మండలం అడిగొప్పలలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. రామకృష్ణ, శ్రీనుపై ఇనుపరాళ్లతో దాడి చేశారు టీడీపీ నేతలు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, రోజు రోజుకి టీడీపీ దాడులు పెరిగిపోతున్నాయి. సాక్షాత్తు ఎస్పీలు, సబ్ కలెక్టర్లు వచ్చి చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం వారి మాట కూడా లెక్క చేయని పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో చాలా చోట్ల కూడా, పల్నాడులో మరీ దారుణంగా రక్తస్రావం అవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. తీవ్రంగా గాయం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ ఘటనలకు సంబంధించి పోలీసుల నుంచి ఏమైనా కేసులు నమోదు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయా? అక్కడి తాజా సిచ్యువేషన్ ఏంటి? దుర్గి మండలం అడిగొప్పల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు రామకృష్ణ, శ్రీను ఇద్దరిపైన దాడి చేశారు. రామకృష్ణ, శ్రీను వీళ్ళిద్దరూ నీలంపాటి అమ్మవారు టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో చాలా ఫేమస్ టెంపుల్. అక్కడ శ్రీను శారీ పాట పాడుకున్నాడు 5 సంవత్సరాలకు. గత ప్రభుత్వంలో శ్రీను శారీ కాంట్రాక్ట్ సంబంధించి ఆ పాట పాడుకున్నాడు 5 ఏళ్ల పాటు. అలానే రామకృష్ణ ఆ టెంపుల్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే రామకృష్ణ ఉద్యోగం నుంచి తొలగించేశారు. ఇక నువ్వు ఉద్యోగం రాక్కర్లేదు, నువ్వు వెళ్ళిపోవాలంటూ హుకుం జారీ చేశారు. దాంతోపాటుగా ఆలయ ప్రాంగణంలో ఉన్న చీరల షాపును ధ్వంసం చేశారు. దాంతోపాటుగా ఇంకా వీళ్ళు పూర్తిగా వదిలేసుకున్నారు. ఎందుకంటే తెలుగుదేశం నాయకులు ఆ చీరల కాంట్రాక్ట్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళ షాపును కూడా ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఈరోజు రోడ్డు పైన నడిచి వస్తూ ఉండగా ఒక్కసారిగా దాదాపు 30 మంది తెలుగుదేశం నాయకులు కర్రలు, పెద్ద పెద్ద రాడ్లతో ఇద్దరు అన్నదమ్ముల పైన దాడి చేయడం జరిగింది. దీంతో ఇద్దరు తీవ్ర గాయాలయ్యారు. రామకృష్ణకు పూర్తిగా తలంతా డ్యామేజ్ అయింది. ఒకళ్ళ పరిస్థితి విషమంగా ఉంది. మరొకరికి మెదడు పైన, తలపైన గట్టిగా గాయం కావడంతో అతను పూర్తిగా అంతా మర్చిపోయాడు. ఇప్పుడు ఎవరిని గుర్తుపట్టని పరిస్థితి. పూర్తిగా దీనిపైన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు కూడా కేసు తీసుకోని పరిస్థితి. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఎంత దారుణంగా దాడులు జరుగుతుంటే కనీసం పోలీసులు పట్టించుకోవట్లేదు, ఫిర్యాదు ఇచ్చినా తీసుకోని పరిస్థితి. అయితే వీళ్ళిద్దరి పరిస్థితి సీరియస్గా ఉంది. ఒకళ్ళకి ఇప్పటికే మైండ్ పోయిందని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎందుకంటే ఎవరిని గుర్తుపట్టని పరిస్థితి, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని పిడుగురాళ్ళ హాస్పిటల్కి తరలించారు. సిద్ధు. ఓకే.